ప్రాథమిక హక్కులలో ఫిఫ్త్ వన్ విద్యా సాంస్కృతిక పరమైన హక్కు ఆర్టికల్స్ 29 అండ్ 30. మన భారతదేశంలో గల విభిన్నమైన భాషలను, మతాలను, సంస్కృతులను, ఆచార సంప్రదాయాలను కలిగి ఉన్నవారు వారి వారి భాషలను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకొని ఆచరించి అభివృద్ధి పరుచుకునే స్వేచ్ఛా స్వాతంత్రాల కోసం ఈ హక్కును భారత రాజ్యాంగంలో చేర్చారు. ఆర్టికల్ 29 అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాల పరిరక్షణ గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించేవారైనా తమ భాషను, లిపిని, సంస్కృతిని సంరక్షించుకొని అభివృద్ధి పరుచుకోవచ్చు. అయితే ప్రభుత్వ విద్యా సంస్థల యందు కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష ఇలాంటి తేడాలు చూపించి భాషా సంస్కృతిని ఆధారంగా చేసుకుని ఏ వ్యక్తికి ప్రవేశాన్ని నిరాకరించకూడదు. ఆర్టికల్ 30 ప్రకారం విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించుకునే హక్కు. విద్యా సంస్థలకు అనుమతి ఇవ్వడంలోనూ లేక ప్రభుత్వ సహాయ నిధులను అందించడంలోనూ ప్రభుత్వం ఎలాంటి వివక్షతను పాటించకూడదు. ఈ ఆర్టికల్ మన దేశంలో ఉన్న మైనారిటీలకు చెందిన వారు విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహించుకొనడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.